Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. Today we are going to discuss about the current affairs topic. So ఈ రోజు మనకి శనివారం కదమ్మా. సో సాటర్డే యాజ్ యూజువల్గా మనకున్నటువంటి టాపిక్ ఏంటి, దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. సో ఈ రోజు మనకి కరెంట్ అఫైర్స్ మీద స్పెషల్ సెషన్ అయితే రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ కంప్లీట్లీ టిల్ ద లాస్ట్ మినిట్. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్, let me tell you about the brief introduction regarding the Abhyasana program. So if you go to the details of the Abhyasana program, ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రాము. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా సో మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్ చేయడంతో పాటు సో మెయిన్స్లో మంచి మార్క్స్ సాధించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం కింద ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క తారాయస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మీకు దాంట్లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో మార్నింగ్ 9 AM కల్లా మీకు క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా సో దేర్ విల్ బీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఆన్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ కూడా అప్లోడ్ అవుతుందమ్మా. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, సో మార్నింగ్ 9 AM కల్లా మనకి క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. ఈవినింగ్ 5 PM కల్లా మనకి ఆన్సర్ డిస్కషన్ అయితే ఉండబోతుంది. ఓకే, సో ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే మండే నుంచి వీక్లీ 6 times అంటే దాదాపుగా మండే టు సాటర్డే మనకి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ వీక్లో మనకి 6 days ప్రోగ్రామ్ అనేది మీకు అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. అర్థమవుతుందా? సో మండే టు సాటర్డే దెర్ విల్ బి ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో మార్నింగ్ 9 AM కల్లా మీకు క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఆన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే మండే వి విల్ స్టార్ట్ విత్ ద GS1. సో మండే మనం GS1 టాపిక్తో మనం స్టార్ట్ చేస్తాము. సో GS1లో మనకున్నటువంటి టాపిక్స్ ఏంటమ్మా? సో వీ హ్యావ్ ఇండియన్ హిస్టరీ, సో ఇండియన్ హిస్టరీలో మనకి ఏముంటాయి, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ హిస్టరీ మనకు ఉంటుంది. దట్ ఈస్ ద ఇండియన్ హిస్టరీ. సెకండ్ టాపిక్ ఈజ్ ద ఆర్ట్ అండ్ కల్చర్. థర్డ్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. ఫోర్త్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫిఫ్త్ టాపిక్ వచ్చి మనకి వరల్డ్ హిస్టరీ. అండ్ సిక్స్త్ టాపిక్ ఈజ్ ద వరల్డ్ అండ్ ఇండియా జోగ్రఫీ. సో ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ మనకి 6th టాపిక్గా GS1లో మనకు ఉంటుందమ్మా. సో ఆల్ దీస్ 6 topics విల్ బి కవర్డ్ ఆన్ ద మండే. ఓకే, సో ఏదో టాపిక్లోంచి మనం మండే GS1 నుంచి మనకి ప్రశ్న అయితే ఉంటుంది రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, అండ్ కమింగ్ టు ద ట్యూస్డే మనం తీసుకున్నట్టయితే మంగళవారం. సో వీఆర్ గోయింగ్ టు కవర్ ద GS2 సిలబస్. సో GS2లో మనకి ఏమి ఉంటాయమ్మా? వీ హ్యావ్ ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ 4 టాపిక్స్ మీద మనకి మంగళవారం ప్రశ్న ఉంటుంది రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, అండ్ కమింగ్ టు ద వెన్స్డే. సో వెన్స్డే మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అగ్రికల్చర్. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి బుధవారం ప్రశ్నలు ఉంటాయి రిగార్డింగ్ ద GS3 టాపిక్. ఓకేనా? అండ్ కమింగ్ టు ద థర్స్డే, గురువారం మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ స్పెషల్ సెషన్ ఆన్ ద GS4. ప్రత్యేకంగా మనకి గురువారం రోజున ఎథిక్స్ మీద మనకి స్పెషల్ సెషన్ అయితే ఉంటుందమ్మా. ఓకేనా? సో వీఆర్ కవరింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ద ఎథిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా మనం కవర్ చేస్తాము. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థర్స్డే అభ్యాసనాన్ని అయితే మీరు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా క్రమం తప్పకుండా రెగ్యులర్గా మీరు అట్లీస్ట్ 3 to 4 months వరకు రెగ్యులర్గా మీరు అభ్యాసన ప్రోగ్రామ్ని మీరు రాసినట్టయితే మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయమ్మా. సో 3 to 4 months మీరు ఎథిక్స్ పేపర్ కానివ్వండి, జనరల్ ఎస్సే టాపిక్స్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ సెషన్ కానివ్వండి, ప్రతిదీ కూడా మిస్ కాకుండా చూడండి. సో దట్ యూ విల్ గెట్ మ్యాక్సిమం బెనిఫిట్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో థర్స్డే టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ మీద మనకి ప్రశ్న ఉంటుంది రిగార్డింగ్ ద థర్స్డే. ఓకే, సో ఎథిక్స్ పేపర్లో మనకి దాదాపుగా
250 మార్క్స్ ఉంటాయేమో. ఓకే, అదేవిధంగా మనకి ఫ్రైడే తీసుకున్నట్టయితే సో ఫ్రైడే వీఆర్ గోయింగ్ టు కవర్ ద జనరల్ ఎస్ఐ. సో ప్రత్యేకమైనటువంటి స్పెషల్ సెషన్ మనకి ఫ్రైడే ఉంటుంది అండ్ దట్ విల్ ఏబుల్ టు కవర్ ద జనరల్ ఎస్ఐ టాపిక్స్ ఆన్ ఫ్రైడే. శుక్రవారం మనం జనరల్ ఎస్ఐ టాపిక్స్ని కవర్ చేస్తాము. ఓకేనా. సో జనరల్ ఎస్ఐ కూడా మనకు దాదాపుగా 250 మార్క్స్ ఉంటుంది. సో ఈ 250 మార్క్స్ ఇక్కడ మనకి 250 మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు కలిపి మనకి 500 మార్క్స్ ఉంటాయి. సో ప్లీజ్ గివ్ ఎ లాట్ ఆఫ్ ఎంఫసిస్ అండ్ ఇంపార్టెన్స్ టు ద ఎథిక్స్ పేపర్ అండ్ ఆల్సో జనరల్ ఎస్ఐ. ఓకే, ఎథిక్స్ పేపర్ జనరల్ ఎస్ఐ రెండు కలిపి మీకు 500 మార్కులు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఎఫర్ట్ అనేది, మ్యాక్సిమం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఈ రెండింటి మీద మీరు చేయండి. ఓకే, సో ఎవ్రీ వన్ విల్ స్టడీ GS1, GS2, GS3. ఓకే, బట్ ఎథిక్స్ మీద, ఎస్ఐ మీద, ఆప్షనల్స్ మీద మీకు దాదాపుగా 1000 మార్కులు ఉంటాయన్నమాట. సో ప్లీజ్ గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ దిస్ 4 పేపర్స్. ఓకే, అట్లా అంటే GS1 మీద, GS2 మీద, GS3 మీద ఎంఫసిస్ ఇవ్వద్దని కాదు. ఓకే, గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ దిస్ పేపర్ సో దట్ యూ విల్ గెట్ మోర్ మార్క్స్. ఖచ్చితంగా స్మార్ట్ స్ట్రాటజీని మనం యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో బీ స్మార్ట్, గెయిన్ మోర్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, ఖచ్చితంగా మెయిన్స్లో మంచి ర్యాంక్ సాధించాలంటే యూ హ్యావ్ టు గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ఎథిక్స్, జనరల్ ఎస్ఐ అండ్ ఆప్షనల్ పేపర్స్ అనమాట. అర్థమవుతుందా? రైట్. అండ్ ఫైనల్లీ ఆన్ ద సాటర్డే మనం తీసుకున్నట్టయితే సో సాటర్డే కూడా మనకి స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ మీద ఉంటుందమ్మా. సో ప్రత్యేకంగా ఏదైతే వీక్లో మనకి కరెంట్ అఫైర్స్ ఉంటాయో సో వీక్లీ కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైనటువంటి టాపిక్ని మనం తీసుకొని ఆ యొక్క థీమ్స్ని మనం క్వశ్చన్ ఫార్మేట్ కింద మార్చి మీకు ప్రశ్న అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఆన్ ద సాటర్డే ఆల్సో. ఓకే, ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద జర్నీ ఆఫ్ యూపీఎస్సీ కాబట్టి సో మ్యాక్సిమం ఇంపార్టెన్స్, మ్యాక్సిమం ఎఫర్ట్స్ అనేది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ మీద ఆన్సర్ చేయడానికి అయితే మీరు పెట్టండి. ఓకే, ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎక్కువగా మనకి GS3, GS2లోంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ని లింక్ చేయకుండా GS2, GS3 పేపర్స్లో క్వశ్చన్స్ అయితే ఉండవు. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. సో ప్లీజ్ గివ్ మోర్ అండ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ టాపిక్ ఆన్ సాటర్డే ఆల్సో. ఓకే, సో స్పెషల్ సెషన్ని మీరు ఖచ్చితంగా మిస్ కావద్దు. సో ప్లీజ్ అటెండ్ ఆల్ ద సెషన్స్. ప్రతి సెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా 3 to 4 months ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అభ్యాసం రెగ్యులర్గా రాసినట్టయితే సో ఫైనల్ రిజల్ట్లో మీ యొక్క పేరు అయితే కన్ఫామ్గా యూపీఎస్సీ లిస్ట్లో ఖచ్చితంగా ఉంటుందమ్మా. దట్ ఈస్ వై పర్సనల్ గ్యారంటీ. సో ప్లీజ్ ఫాలోస్ ద అభ్యాసన రెగ్యులర్లీ అండ్ డూ అకార్డింగ్ టు ద ఆన్సర్ ప్రాక్టీస్. ఖచ్చితంగా ఆన్సర్ ప్రాక్టీస్ మీరు చేయండి. ఖచ్చితంగా 3 to 4 monthsలో మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. సో నౌ లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో చూద్దాం. సో క్వశ్చన్ ఒకసారి చూడమ్మా. ఎట్ ఎ టైమ్ వెన్ పాకిస్తాన్ ఈస్ ఫేసింగ్ ఏ సివియర్ ఎకనామిక్ క్రైసిస్, వాట్ షుడ్ బి ద ఇండియా స్ట్రాటజీ టువర్డ్స్ పాకిస్తాన్? డూ యూ థింక్ ద పాకిస్తాన్ కాల్ ఫర్ ఎ డైలాగ్ అండ్ ఎంగేజ్మెంట్ షుడ్ బి టేకెన్ ఆన్ సీరియస్ నోట్ బై ఇండియా? క్రిటికల్లీ కామెంట్ ఆన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్. ఓకే, సో క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఇక్కడ ఏమడుగుతున్నారు? సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఎస్పెషల్లీ మనకి ఇండియా పాకిస్తాన్ యొక్క బైలేటరల్ ఇష్యూస్లో టాపిక్లోంచి మనకి క్వశ్చన్ అయితే అడిగారు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఎట్ ఎ టైమ్ వెన్ పాకిస్తాన్ ఈజ్ ఫేసింగ్ సివియర్ ఎకనామిక్ క్రైసిస్, వాట్ షుడ్ బి ద ఇండియా స్ట్రాటజీ టువర్డ్స్ ద పాకిస్తాన్ అండ్ డూ యూ థింక్ పాకిస్తాన్ కాల్ ఫర్ ఎ డైలాగ్ అండ్ ఎంగేజ్మెంట్ షుడ్ బి టేకెన్ ఆన్ సీరియస్ నోట్ బై ఇండియా? క్రిటికల్లీ కామెంట్. ఓకే, సో క్రిటికల్లీ కామెంట్ అనేటువంటి కీవర్డ్తో మనకి ఇక్కడ ఎండ్ చేశారు. So we have to understand what is critically comment. Okay, so what do you mean by the word critical? Critical ante entamma? So critical means here we are talking about the analysis. Okay, so manam analytical synopsis ni analysis ni manam cheppedappudu danni manam entam danni critical antam. Okay, so ikkada em adutunnaru? Critically comment antunnaru. Okay, so critically comment means we have to provide analysis and we can able to provide our own comment. Okay, మన కామెంట్ అంటే ఏంటి? సో వీ కెన్ ఏబుల్ టు షేర్ యువర్ వ్యూస్. అంటే ఒక పర్టికులర్ థీమ్ మీద మన యొక్క కామెంట్, మన యొక్క ఒపీనియన్ ఇక్కడ అడుగుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ దట్ యూ కెన్ గివ్ రిగార్డింగ్ ద స్టేట్మెంట్ అనేటువంటి అర్థంతో మనం ఇక్కడ ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద అనలిటికల్ సినాప్సిస్ ఓకే రిగార్డింగ్ ద స్టేట్మెంట్ అండ్ ఫైనలీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఎ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు కామెంట్. ఓకే, సో మన యొక్క రియాక్షన్ని కూడా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద క్రిటికల్లీ కామెంట్. ఓకే, సో అదేవిధంగా మన క్వశ్చన్ ఇక్కడ 15 మార్కర్గా అడిగారు. సో 15 మార్కర్ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా కూడా మీరు వర్డ్ లిమిట్ 250 words కంటే మించి రాయకూడదు. అండ్ యూపీఎస్సీ విల్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 3 page ఆన్సర్ ఫర్ దిస్ 15 మార్కర్ క్వశ్చన్. ఓకే, అదేవిధంగా మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో దట్ హ్యాస్ టు బి రైట్ విత్ ఇన్ 150 words అండ్ 2 page ఆన్సర్ని యూపీఎస్సీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇస్ దట్ క్లియర్? సో ఎప్పుడు కూడా మీరు
క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కీవర్డ్స్ అనేది అడ్రస్ చేసుకోండి. సో ఇక్కడ పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్ గురించి మాట్లాడుతున్నారు. సో పాకిస్తాన్ ఈజ్ రైట్ నౌ ఫేసింగ్ ద సివియర్ ఎకనామిక్ క్రైసిస్ కాబట్టి సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇండియా ఎట్లా యాక్ట్ చేయాలి, సో పాకిస్తాన్ పిలుపుని మనం ఆహ్వానించాలా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో వాట్ కైండ్ ఆఫ్ పాకిస్తాన్ కాల్ని ఇక్కడ సీరియస్ నోట్గా తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. ఓకే, సో లెట్ us see the approach for this question. సో ఒకసారి అప్రోచ్ మనం చూద్దాం. ఇక్కడ ఏం అడుగుతున్నారు, సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఇన్ ఏ డీప్ వే. సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద కరెంట్ ఎకనామిక్ ఛాలెంజెస్ ఆఫ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. సో కరెంట్ సినారియో ఆఫ్ పాకిస్తాన్ ఎకనామిక్ ఛాలెంజెస్ షుడ్ బి అడ్రస్డ్ ఇన్ ద ఇంట్రడక్షన్. ఓకే, సో ఏ విధంగా ఛాలెంజెస్ ఎదుర్కొంటుందంటే రిగార్డింగ్ ద ఫుడ్ సెక్యూరిటీ. సో లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఈజ్ ఫేసింగ్ బై ద పాకిస్తాన్ రిగార్డింగ్ ద ఫుడ్ సెక్యూరిటీ అనమాట. ఓకే, సో అదేవిధంగా ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫ్లాష్ ఫ్లడ్స్. సో తరచుగా మనం రిపీటేటివ్గా చూస్తున్నాము. సో ఇండస్ రివర్ ఎట్లా ఫ్లడ్ అవుతుందో. ఓకే, సో ఫ్లాష్ ఫ్లడ్స్ ఆర్ రెగ్యులర్ సినారియో ఇన్ ద పాకిస్తాన్. దట్ ఈస్ ద సెకండ్ ఇష్యూ. అండ్ థర్డ్ వన్ ఈస్ పాకిస్తాన్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ ద మనీ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఎస్పెషలీ ఐఎంఎఫ్ నుంచి కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఎక్కువగా అప్పులు తెచ్చుకుంటుంది. సో ఎస్పెషలీ లో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి మనం పాకిస్తాన్ యొక్క మేజర్ ప్రాబ్లం కింద మనం చూడొచ్చు. ఓకేనా, అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద రీసెంట్ కాల్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ విత్ ఇండియా రిగార్డింగ్ ద కీ ఇష్యూస్. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా ఇండియాని ఆహ్వానించడం జరిగింది. సో ఈ యొక్క పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ యొక్క ఆహ్వానాన్ని మనం సో ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలా లేదా దాన్ని మనం రిజెక్ట్ చేయాలనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో రీసెంట్ కాల్ బై ద పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ రిగార్డింగ్ ద కీ ఇష్యూస్ ఆన్ ఇండియా. సో హైలైటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పీస్ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ ద టూ నేషన్. రెండు దేశాల మధ్య ఖచ్చితంగా పరస్పరం కోఆపరేషన్ ఉండాలంటే సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద పీస్. సో పీస్ అండ్ ట్రాంక్విలిటీని మనం ఖచ్చితంగా మెయింటైన్ చేసినట్టయితే సో ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సో ఎకనామిక్ ఛాలెంజెస్ అనేవి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో బికాస్ వీఆర్ ద నైబర్. అదేవిధంగా సౌత్ ఏషియాలో మనకి సో వీఆర్ రైట్ నౌ యాజ్ ఏ రీజనల్ పవర్ కింద మనం ఎదుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనల్ని వ్యతిరేకించి పాకిస్తాన్ అయితే ఏమీ చేయలేదు. ఓకే, సో దే హ్యావ్ టు మెయింటైన్ ద పీస్ టు గో ఫర్ ద బెటర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఖచ్చితంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సాధించాలనుకుంటే పాకిస్తాన్ కనుక ఖచ్చితంగా సో పీస్ ప్రోగ్రెషన్ వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే ఉంది. ఓకేనా, సో దట్స్ వై దే కాల్ ఫర్ ద డైలాగ్ అండ్ ఎంగేజ్మెంట్ విత్ ఇండియా అండ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఆన్ ఏ సీరియస్ నోట్. ఖచ్చితంగా మనం కూడా సీరియస్గా తీసుకోవాలి. బికాస్ పాకిస్తాన్ మనకు పక్కలో బెల్లంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద పీస్. అదర్వైజ్ కాశ్మీర్ ఇష్యూ మనకి ఎంత తీవ్రంగా మనకు కనబడుతుందో సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఆల్సో. ఓకే, సో వీ షుడ్ నాట్ టేక్ ఇట్ లైట్లీ అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ ద డైలాగ్. ఖచ్చితంగా పాకిస్తాన్తో మనం డైలాగ్ వెళ్ళి తీరాలి. ఓకే, అదేవిధంగా వీ హ్యావ్ టు మెయింటైన్ ద స్ట్రాటజీ టు ట్యాకిల్ పాకిస్తాన్ రిగార్డింగ్ ద స్ట్రాటజికల్ ఇష్యూస్ ఆల్సో. ఓకే, సో ఈ విధంగా బ్రీఫ్గా మనం 3 to 4 లైన్స్లో ఇంట్రడక్షన్ రాస్తే సరిపోతుందమ్మా. ఓకేనా, సో లెట్ us డిస్కస్ అబౌట్ ద బాడీ. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద పాకిస్తాన్ ఎకనామిక్ ఛాలెంజెస్. ఓకే, పాకిస్తాన్ ఎకనామిక్ ఛాలెంజెస్ కారణాలు ఏంటి, సో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో మనం మాట్లాడాలి. ఎగ్జాంపుల్ ఫుడ్ షార్టేజెస్ కానివ్వండి, పవర్టీ కానివ్వండి. సో వీటి వల్ల పాకిస్తాన్ సిటిజన్స్కి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఓకే, సో అదేవిధంగా టాక్స్ రిగార్డింగ్ ద ఆర్టికల్ 370. సో ఆర్టికల్ 370ని మనం అబ్రోగేషన్ చేశాం కాబట్టి సో వీ రిమూవ్ ద ఆర్టికల్ 370 అండ్ ఆల్సో 35A రిగార్డింగ్ ద జమ్మూ కాశ్మీర్. సో దాని గురించి కూడా మన స్టాన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనకు వ్యక్తపరచాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ పాకిస్తాన్ ఇండియా. సో పాకిస్తాన్ ఇండియాకి మధ్య ఉన్నటువంటి కాంప్లెక్స్ రిలేషన్షిప్ కూడా మనం అక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద సెక్యూరిటీ థ్రెట్స్ ఫేస్డ్ బై ద పాకిస్తాన్ లైక్ టెర్రర్ అటాక్స్ కానివ్వండి. సో ఎస్పెషలీ టెర్రర్ క్యాంపెయిన్స్ ఆర్ మోస్ట్లీ రెసిడెంట్ ఇన్ ద పీఓకే. సో పీఓకే ఏరియాలో మనకి ఎక్కడ చూసినా కూడా టెర్రర్ క్యాంప్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. సో వీ హ్యావ్ టు అడ్రస్ ఆల్ దీస్ ఇష్యూస్ ఆల్సో. ఓకే, అదేవిధంగా వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద టెన్షన్స్ రిగార్డింగ్ ద ఎల్ఓసి. సో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి బార్డర్ టెన్షన్స్ కూడా మనం సాఫెన్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు కంట్రోల్ ద సివియారిటీ రిగార్డింగ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ టెన్షన్స్ ఆల్సో. ఓకే, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద కన్క్లూషన్. ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ యొక్క టెన్షన్స్ లేకుండా సో రీజనల్ స్టెబిలిటీ కోసం సో ఈ యొక్క డైలాగ్ని మనం ఖచ్చితంగా ఎంఫసైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ ద రీజనల్ స్టెబిలిటీ అండ్ ఆల్సో ప్రాస్పరిటీ బిట్వీన్ ద టూ నేషన్స్. ఖచ్చితంగా రెండు దేశాల యొక్క శాంతి ఒప్పందం జరిగిందనుకోండి, సో దానివల్ల రెండు దేశాలకు కూడా చాలా లబ్ధి చేకూరుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద ఎంటైర్ సౌత్ ఏషియా అండ్ ఇట్ ఏబుల్ టు బ్రింగ్ ఎ బెటర్ ప్రాస్పరిటీ అండ్ ఆల్సో ట్రేడ్ టు పాకిస్తాన్ యాజ్ వెల్ యాజ్ ఇండియా. ఓకేనా, సో ఈ విధంగా మనం వీ కెన్ ఏబుల్ టు కన్క్లూడ్ ద ఆన్సర్. ఓకే,
సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఫాలో చేయలేదో వెంటనే ఫాలో చేయండి. సో ప్లీజ్ ఫాలోస్ ఆన్ ద యూట్యూబ్. సో తారాయస్ అనేటువంటి వర్డ్స్ టైప్ చేసినట్టయితే మనకు ఒక ఛానల్ లోగో వస్తుంది. సో ఆ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే సో విల్ గెట్ ద రెగ్యులర్ అప్డేట్స్. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు రావడం జరుగుతుంది. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ యూ విల్ గెట్ ద రెగ్యులర్ అప్డేట్స్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయినట్టయితే ప్రతి ఒక్క పీడిఎఫ్ యాక్సెస్ అనేది మీకు లభిస్తుంది. సో ప్లీజ్ గెట్ ఇన్ టు ద యాక్సెస్ ఆఫ్ టెలిగ్రామ్ ఆల్సో. ఓకే, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి. ఓకేనా, రైట్. సో లెట్ us see ద ఇంట్రడక్షన్. ఒకసారి ఇంట్రడక్షన్ చూడమ్మా. సో ఆల్రెడీ వీ టాక్ అబౌట్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ ఎట్లా ఉండాలి? సో కరెంట్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో, సో థీమ్ ఆఫ్ ద క్వశ్చన్, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే మాట్లాడుతున్నారో దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ మనం 3 to 4 లైన్స్లో బ్రీఫ్గా రాస్తే సరిపోతుందమ్మా. ఓకే, సో రైట్ నౌ పాకిస్తాన్ ఈజ్ ఫేసింగ్ ఏ సివియర్ ఎకనామిక్ ఛాలెంజెస్. ఓకే, ప్రస్తుతం పాకిస్తాన్ అనే దేశం సివియర్ ఎకనామిక్ ఛాలెంజెస్ని ఎదుర్కొంటుంది రిగార్డింగ్ ద ఫుడ్ షార్టేజెస్ కానివ్వండి, ఫ్లాష్ ఫ్లడ్స్ కానివ్వండి, పవర్టీ కానివ్వండి. అదేవిధంగా సో ఎకనామిక్ పరంగా కూడా చాలా కుదేలైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సో దే ఆర్ ఈవెన్ ఆస్కింగ్ ఫర్ ద బెయిల్ అవుట్ ఆల్సో. ఓకే, సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది దాదాపుగా పతనావస్థ చేరిని ఓన్లీ $4.3 బిలియన్ మాత్రమే మనకి ఫోరెక్స్ రిజర్వ్స్ అని ఉన్నాయి. సో ఫారిన్ రిజర్వ్స్ అనేవి ఎంతో ఇంపార్టెంటో మనకి తెలుసు. సో ఎనీ కంట్రీతో మనకి ట్రేడ్ చేయాలంటే ఖచ్చితంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అట్లాంటి పరిస్థితిలో మనకి పాకిస్తాన్ అయితే ప్రస్తుతం ఉంది. సో ఈ యొక్క కాంటెక్స్ట్లో మనం తీసుకున్నట్టయితే సో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఓకే, అండ్ హీ ఎస్పెషల్లీ కాల్డ్ ఫర్ ద డైలాగ్. ఓకే, ఇండియాని వెంటనే సో మీతో మేము మాట్లాడాలి, ఓకే, సో మీతో ఒక బైలేటరల్ ఇష్యూస్ని డీల్ చేయాలనేటువంటి అంశం మీద సో ఆయన పిలవడం జరిగింది రిగార్డింగ్ ద కాశ్మీర్ ఇష్యూ కానివ్వండి. ఓకే, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎకనామిక్ ఛాలెంజ్ నుంచి ఏ విధంగా బయటపడాలనేటువంటి అంశం మీద కానివ్వండి, బైలేటరల్ ట్రేడ్ కానివ్వండి. సో హైలైటింగ్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఎస్పెషలీ మనకు రెండు దేశాల మధ్య సత్వరమైన పీస్ అనేది, అదేవిధంగా కోఆపరేషన్ అనేది కూడా రెండు దేశాల మధ్య ఉండాలి అనేటువంటి ఒక సిచ్యువేషన్కి అయితే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ రావడం జరిగింది. సో దానికి అనుగుణంగానే సో ఇండియాని చర్చలకైతే ఆహ్వానించడం జరిగిందమ్మా. ఓకే, సో ఈ విధంగా 3 to 4 లైన్స్లో బ్రీఫ్గా మీరు ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ సెకండ్లీ ఇఫ్ యూ టేక్ పాకిస్తాన్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఛాలెంజెస్ మనం తీసుకున్నట్టయితే సో రీసెంట్లీ పాకిస్తాన్ ఈ సీయింగ్ ద వర్స్ట్ ఎకనామిక్ క్రైసిస్. ఓకే, పాకిస్తాన్ యొక్క హార్డ్షిప్స్ తీసుకున్నట్టయితే దాదాపుగా ఆ దేశంలో ఉన్నటువంటి సిటిజన్స్ అంతా కూడా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా నష్టపోతున్నారు. సో దే ఆర్ సీయింగ్ ద వర్స్ట్ డేస్ ఆఫ్ దేర్ లైఫ్ అనమాట. ఓకే, ఎస్పెషలీ పర్టికులర్ బేసిక్ నీడ్స్ అయినటువంటి ఫుడ్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఎనర్జీ కానివ్వండి, వాళ్ళకి అందేటువంటి పరిస్థితి అయితే అక్కడ లేదు. ఓకేనా. సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి మన పాకిస్తాన్ అనేది ఖచ్చితంగా బయటపడేటువంటి సిచ్యువేషన్లో ఉండాల్సి ఉంటుంది. అండ్ ద పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో షాబాజ్ షరీఫ్ ఈజ్ ఎస్పెషలీ కాలింగ్ ఫర్ ద డైలాగ్ విత్ ఇండియా అండ్ హీ వాంట్స్ టు బ్రింగ్ అవుట్ ద స్టెబిలిటీ అండ్ పీస్ రిగార్డింగ్ ద రీజన్. ఖచ్చితంగా సౌత్ ఏషియన్ స్టెబిలిటీ మనం మెయింటైన్ చేయాలనుకుంటే సో ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ రెండు దేశాలు కూడా ఐకమత్యంతో సో పీస్ అండ్ ట్రాంక్విలిటీతో ఉంటేనే మనకి ఏమవుతుందమ్మా సో ట్రేడ్ అండ్ స్టెబిలిటీ అనేది మనకు డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా ఎప్పుడైతే మనకి స్టెబిలిటీ వస్తుందో ఆటోమేటిక్గా పీస్ ప్రోగ్రెషన్ అవుతుంది, అదేవిధంగా ట్రేడ్ అనేది కూడా ఫ్లరిష్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఖచ్చితంగా సో బోత్ ద కంట్రీస్ హ్యాస్ టు రిజాల్వ్ ద కీ ఇష్యూస్ లైక్ కాశ్మీర్తో పాటు అదేవిధంగా ఏవైతే ఇంపార్టెంట్ టాక్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చర్చిద్దాం అనేటువంటి ఒక ఒప్పందంతో ఒక ఐడియాతో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో షాబాజ్ షరీఫ్ గారు ఆయన ఇండియాని అడగడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక అయితే ఉంది. సో హౌఎవర్ పాకిస్తాన్ హ్యాస్ మేడ్ ఇట్ క్లియర్ దట్ టాక్స్ విత్ ఇండియా కెన్ ఓన్లీ ప్రొసీడ్ ఇఫ్ ద ఇండియా ఈజ్ రివర్సింగ్ ద అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. సో ఆర్టికల్ 370ని రివోక్ చేస్తేనే కానీ ఇండియాతో చర్చలకు వెళ్ళము అనేటువంటి ఒక అల్టిమేటాన్ని కూడా జారీ చేయడం జరిగింది. ఓకే, సో ఎస్పెషల్లీ ఆర్టికల్ 360 అంటే ఏంటమ్మా, ఆర్టికల్ 360 ఈజ్ ఎస్పెషల్లీ ప్రొవైడింగ్ ద ఆటానమీ టు ద జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఈ యొక్క ఆర్టికల్ 370 ద్వారా మనకు రావడం జరిగింది. ఓకే, సో దాన్ని మీరు రిమూవ్ చేశారు కాబట్టి సో ఆర్టికల్ 370ని మళ్ళీ మీరు అబ్రగేట్ చేస్తే రివర్సల్ ఆఫ్ అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 జరిగితేనే మీతో చర్చలకు వస్తామనేటువంటి అంశాన్ని ఈయన చెప్పడం జరిగింది. ఓకే, సో దిస్ కండిషన్ అండర్ స్కోర్స్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ కంట్రీస్. ఓకే, సో జమ్మూ కాశ్మీర్ విషయం ఎంత జటిలమో ఈ యొక్క చిన్న ఉదాహరణతో మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు ద రీజనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా తీసుకున్నట్టయితే సో పాకిస్తాన్ ఎకనామిక్ ఛాలెంజెస్ వేర్ ఇంక్రీజింగ్ అలార్మింగ్లీ. ఓకే, సో సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి కూడా ఇంకా ఎక్కువయ్యాయి. ఓకే, సో నాట్ ఓన్లీ ఎకనామిక్ ఛాలెంజెస్ బట్ ఆల్సో ఇట్ ఈస్ యాడింగ్ విత్ ద సెక్యూరిటీ థ్రెట్స్ ఇంక్లూడింగ్ ద టెర్రర్ అటాక్స్. రెగ్యులర్గా మనకి పాకిస్తాన్ బోర్డర్లో కానివ్వండి, లేదా ఇండో పాక్ బోర్డర్లో కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్లో చూసినట్టయితే సో తరచుగా మనకి టెర్రర్ అటాక్స్ అనేవి సంభవిస్తున్నాయి. బలూచిస్తాన్ ఏరియాలో కానివ్వండి, సింధ్ ప్రావిన్స్లో కానివ్వండి, మనకి తరచుగా ఈ యొక్క టెర్రర్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. ఎస్పెషలీ గ్రూప్స్ లైక్ టీటీపీ. ఓకే, సో టీటీపీ ఏదైతే ఉందో సో దిస్ ఈస్ కంటిన్యూస్లీ అటాకింగ్ ద పాకిస్తాన్.
సో పాకిస్తాన్ తరచుగా అటాక్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ద టెర్రర్ అటాక్స్ ఇన్ పాకిస్తాన్ ఏరియా ఆల్సో. ఓకే, సో ఎవరైతే తెహరీకి తాలిబాన్ ఉన్నారో సో పాకిస్తాన్లో తరచుగా వెళ్ళి అటాక్స్ చేయడం అయితే మనం చూస్తున్నాము. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ ఏం చెప్తున్నారు, హీఈస్ ఎస్పెషలీ ఎంఫసైజింగ్ ద నీడ్ ఫర్ బోత్ ద కంట్రీస్ ఫోకస్ ఆన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్. రెండు దేశాలు కూడా పరస్పరం సహకారం చేసుకొని ఎకనామిక్ డెవలప్మెంట్ వైపు అడుగులు వేయాలి. సో ఎప్పుడైతే ఎకనామిక్ డెవలప్మెంట్ వైపు అడుగులు వేస్తామో ఆటోమేటిక్గా మనకి స్టెబిలిటీ అనేది వస్తుంది, పీస్ ప్రోగ్రెషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనకి పీస్ అనేది ఉంటుందో ఆటోమేటిక్గా ప్రాస్పరిటీ అనేది కూడా మనకి పెరుగుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ద రీసోర్సెస్ ఆన్ ద కాన్ఫ్లిక్ట్, సో బోత్ ద కంట్రీస్ హ్యాస్ టు బ్రింగ్ అవుట్ ద బెటర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ప్రాస్పరిటీ అనేటువంటి విషయాన్ని ఆయన సో చాన్నాళ్ళకైతే ఒప్పుకోవడం జరిగింది. ఓకే, సో పాకిస్తాన్ నుంచి మాట్లాడడం అనేది సో వెరీ వెరీ రేర్ అనమాట. బట్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ ఈజ్ ఎస్పెషలీ టాకింగ్ ఇన్ ఏ రైట్ మేనర్. ఓకే, సో ఇన్నాళ్ళకి చాలా కరెక్ట్గా ఆయన మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఆల్సో హీ హైలైటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూటిలైజింగ్ ద స్కిల్స్ అండ్ రిసోర్సెస్. ఖచ్చితంగా ఏవైతే ఫైనైట్ రిసోర్స్ ఉంటాయో సో అదేవిధంగా స్కిల్ ఇంప్రూవ్మెంట్ని కూడా మనం ఇక్కడ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. బోత్ ద నేషన్స్ హ్యాస్ టు అప్గ్రేడ్ ద స్కిల్స్, బోత్ ద నేషన్స్ హ్యాస్ టు యూజ్ ద రీసోర్సెస్ ఇన్ ఏ వెల్ మేనర్డ్. ఖచ్చితంగా మ్యూచువల్ బెనిఫిట్ కోసం, రీజనల్ పీస్ కోసం ఇద్దరు కూడా పనిచేయాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగా స్కిల్స్ని యూజ్ చేసుకోవడం కానివ్వండి, రీసోర్సెస్ని యూజ్ చేసుకోవడం కానివ్వండి, ఓకే మ్యూచువల్ బెనిఫిట్కి ఉండేటట్టుగా రెండు ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందనేటువంటి ఆయన భావనలో మనకి తెలుస్తుంది. ఓకే, అండ్ థర్డ్లీ పొటెన్షియల్ ఫర్ ద ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, సో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో సో రీసెంట్లీ పీఓకే ప్రాంతం అంతా కూడా సో మోస్ట్లీ దిస్ పీఓకే రీజన్ ఈస్ హ్యావింగ్ హై అమౌంట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో పాకిస్తాన్ సీస్ ఎ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ పొటెన్షియల్ ఇన్ పార్ట్నర్షిప్స్ లైక్ సిపెక్. ఓకే, చైనాతో ఏదైతే సిపెక్ కారిడార్ని బిల్డ్ చేస్తుందో ఈ ప్రాంతంలో మనకి చాలా ఓవరాల్ ఎకనామిక్ పొటెన్షియల్ ఉందనేటువంటి భావనలో పాకిస్తాన్ ఉండడం జరిగింది. సో దిస్ సిపెక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ China's Belt and Road Initiative. But this Belt and Road Initiative and CPEC was completely opposed by the India. ఓకే, ఇండియా దీన్ని సో చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సిపెక్ ఈజ్ ఎస్పెషలీ అండర్ ద పీఓకే. సో పీఓకే ప్రాంతం అంతా కూడా ఇండియా ప్రాంతం కింద భావిస్తుంది కాబట్టి సో పీఓకేలో సిపెక్ కన్స్ట్రక్షన్ని ఇండియా అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అండ్ ఇట్స్ ఆల్సో అగేన్స్ట్ ద చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆల్సో. అండ్ దిస్ సిపెక్ ఈజ్ ఎస్పెషలీ ఫోకసింగ్ ఆన్ ద స్పెషల్ ఎకనామిక్ జోన్. సో పాకిస్తాన్ ఈ యొక్క పీఓకే ప్రాంతంలో సో దే వాంటెడ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని క్రియేట్ చేయడం కానివ్వండి, ఇండస్ట్రియలైజేషన్ క్రియేట్ చేయడం కానివ్వండి మనం చేసినట్టయితే ఏమవుతుంది, ఆటోమేటికలీ దేర్ విల్ బి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కనెక్టివిటీ. సో ఈ ప్రాంతం అంతా కూడా ఒక కనెక్టివిటీ హబ్ కింద మారిపోతుంది. ఒక రీజనల్ కనెక్టివిటీ ఏరియా కింద మారినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి దగ్గరలోనే గ్వాదర్ పోర్ట్ ఉంది. సో త్రూ ద గ్వాదర్ పోర్ట్ దే వాంటెడ్ టు ట్రేడ్ ద ఎంటైర్ ఏరియా. సో మొత్తం సెంట్రల్ ఏషియాని గ్రిప్లో పెట్టుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ చైనా వేసుకుంది. ఆ ప్లాన్లో భాగంగా ఈ యొక్క పాకిస్తాన్ని కూడా వీళ్ళు ఆడించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, సో దే వాంటెడ్ టు ఇంప్రూవ్ ద స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇండస్ట్రియలైజేషన్ విత్ ద గ్వాదర్ పోర్ట్ అండ్ దే వాంటెడ్ టు ఇంప్రూవ్ ద రీజనల్ కనెక్టివిటీ ఆఫ్ ద ఎంటైర్ ఏరియా. ఓకే, సో దీనికి మనకి ఇండియాని కూడా దీనిలో భాగంగా ఉండమని అయితే పాకిస్తాన్ అడిగింది, బట్ వీ రిఫ్యూజ్డ్ ఇట్. ఓకే, అండ్ ఫైనల్లీ పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ ద ఏరియాస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి ఇన్వెస్ట్ చేస్తుంది, అదేవిధంగా డేటా మేనేజ్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఎస్పెషలీ విత్ ద చైనీస్ కంపెనీస్ పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ ద అదర్ టెక్నాలజీస్. సో దే కెన్ ఏబుల్ టు డ్రైవ్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బై మర్జింగ్ అండ్ కొలాబరేటింగ్ విత్ ద చైనీస్ కంపెనీస్. ఖచ్చితంగా చైనీస్ కంపెనీస్ హెల్ప్ ద్వారా వీళ్ళు ఆర్థికంగా గ్రో అవుతారనేటువంటి భావనలో అయితే ఉండడం అయితే మనం చూస్తున్నాం. ఓకేనా, అండ్ వాట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ రెజ్యూమింగ్ డైలాగ్ విత్ ఇండియా. సో ఇండియాతో మనకి డైలాగ్ ఎప్పుడైతే మనకి పునరుద్ధరించారనుకోండి, ఖచ్చితంగా చర్చలు పునరుద్ధరణ జరిగిందనుకోండి, ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. సో రెజ్యూమింగ్ ద డైలాగ్ విత్ ఇండియా కుడ్ లీడ్ టు ద రిడక్షన్ ఆన్ టెన్షన్స్ అండ్ ఆల్సో సాఫ్టనింగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్. రెండు దేశాల మధ్య టెన్షన్స్ అనేవి తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే టెన్షన్స్ తగ్గుతుందో రీజియన్లో మనకి స్టెబిలిటీ పెరుగుతుంది. స్టెబిలిటీ పెరిగితే ఆటోమేటిక్గా పీస్ అనేది డెవలప్ అవుతుంది. పీస్ విల్ ఆల్వేస్ ఇంక్రీజ్ ద ప్రాస్పెరిటీ. ఖచ్చితంగా లైన్ ఆఫ్ యాక్షన్లో మనం లైన్ ఆఫ్ కంట్రోల్లో ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని మనం టెన్షన్స్ తగ్గించినట్టయితే రెండు దేశాలకి కూడా ఇమ్మెన్స్ బెనిఫిట్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, సో ఎప్పుడైతే పీస్ఫుల్ రిజల్యూషన్ వైపు మనం అడుగులు వేసామనుకోండి, సో ఇండియాలో మన పరిస్థితి చూసినట్టయితే సో జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి అయితే ఏం బాగాలేదు. సో ఇట్ ఈస్ నాట్ కమింగ్ టు ద నార్మలెన్సీ. ఎప్పుడైతే పీస్ రెజల్యూషన్ ద్వారా మనం ముందుకు వెళ్తామో జమ్మూ కాశ్మీర్ యొక్క పరిస్థితి అనేది మనకి నార్మలెన్సీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో పీస్ఫుల్ రెజల్యూషన్ కుడ్ రిజల్ట్ ఇన్ ఏ normalcy in the Jammu Kashmir. That is very very important aspect regarding the India's stability also. ఓకే, అదేవిధంగా కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ కూడా మనకు తగ్గేటువంటి ఉంది. దీని మీద చాలా మనం ఖర్చు పెడుతున్నాము. ఓకే, సో వీఆర్ ఇన్వెస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. ఓకే, సో ఈ విధంగా మనకి ఎకనామిక్గా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకు టెన్షన్స్ కూడా తగ్గేటువంటి అవకాశం అనేది ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్లో ఏర్పడుతుంది. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్,
peaceful resolution would allow India to focus on emerging dual issue technology, and also we can able to keep focus on economic as well as స్ట్రాటజిక్ బెనిఫిట్స్ ఆఫ్ ద రీజన్. ఖచ్చితంగా మనం ఏదైతే అమౌంట్ని యూస్ చేస్తున్నామో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో మనం వేరే రిసోర్సెస్ వైపు మనం అడుగులు వేయచ్చు, వేరే టెక్నాలజీస్ వైపు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆర్థికంగాను స్ట్రాటజికల్గాను దీనివల్ల ఏమవుతుందో మనకు బెనిఫిట్ జరిగేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా సో వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద డిఫెన్స్ బడ్జెట్ అండ్ వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద అదర్ స్ట్రాటజిక్ ఏరియాస్ టు ఇంప్రూవ్ ద సిచ్యువేషన్ ఇన్ ఇండో పాక్ రీజన్ అనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్. సో పాకిస్తాన్ కాల్ ఫర్ అ డైలాగ్ విత్ ఇండియా కమ్స్ అట్ ఏ క్రూషియల్ టైం. ఖచ్చితంగా పాకిస్తాన్ పిలుపు అనేది మనం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కిందనే మనం తీసుకోవాలి. సో పాకిస్తాన్ డైలాగ్ విత్ ఇండియా కమ్స్ అట్ ఏ వెరీ వెరీ క్రూషియల్ టైం. చాలా ఇంపార్టెంట్ టైంలో మనకి వాళ్ళ పిలుపునైతే ఇవ్వడం జరిగింది. సో గివెన్ ఇట్స్ ఎకనామిక్ ఛాలెంజెస్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్, ఖచ్చితంగా డైలాగ్ని మనం స్వాగతించాలి. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద పీస్ఫుల్ రెజల్యూషన్స్ విత్ కాశ్మీర్. ఖచ్చితంగా కాశ్మీర్ వైపు మనం పీస్ఫుల్ రెజల్యూషన్ తీసుకొచ్చినట్టయితే సో వీ కెన్ మ్యూచువల్లీ బెనిఫిట్ టుగెదర్. ఖచ్చితంగా ఎకనామికల్ గాను స్ట్రాటజికల్ గాను రెండు దేశాలకి పరస్పరంగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. రెండు దేశాలకి కూడా ఇక్కడ మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, సో ఖచ్చితంగా రీసోర్స్ అన్నింటినీ కూడా మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఓకే, దానివల్ల ఏమవుతుందమ్మా, సో బోత్ ద కంట్రీస్ విల్ గెయిన్ ఎకనామికల్లీ అండ్ ఆల్సో స్ట్రాటజికల్లీ. సో దిస్ విల్ ఏబుల్ టు పే ద వే ఫర్ ద రీజనల్ స్టెబిలిటీ. ఖచ్చితంగా మొత్తం ప్రాంతం అంతా, సౌత్ ఏషియా ప్రాంతం అంతా కూడా మనకి దీనివల్ల పీస్ ప్రోగ్రెషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆటోమేటిక్గా ప్రాస్పరిటీ ఇంక్రీజ్ అయ్యేటువంటి పరిస్థితులు మనం చూస్తాము. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా టు రికగ్నైజ్ ద పాకిస్తాన్ కాల్ ఫర్ ఎ డైలాగ్ అండ్ వీ హ్యావ్ టు గో ఇన్ ఏ ప్రోగ్రెసివ్ మేనర్. ఖచ్చితంగా ఒక పాజిటివ్గా తీసుకొని పాకిస్తాన్తో మనం చర్చలు చేసుకున్నట్టయితే ఇట్ విల్ బీ బెనిఫిట్ ఫర్ బోత్ ద కంట్రీస్. రెండింటికి కూడా విన్ విన్ సిచ్యువేషన్ వచ్చేటువంటి పరిస్థితి అయితే దీనివల్ల ఉంటుందమ్మా. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము, వీడియోస్ని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి అమ్మా. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.